ప్రభువుని ఏ స్థితిలో కూడా విడిచిపెట్టండి. ఎట్టి పరిస్థితిలో కూడా దేవునిని ఆమెడ విడిచిపెట్టలే. ఒకసారి ఒక యువకుడు ఒక గురువు దగ్గరికి వచ్చి, విశ్వాసము అంటే ఏమిటి, విశ్వాసము అంటే ఏమిటి అని అడిగాడు. మనం ఏం చెబుతాం? విశ్వాసం అంటే బైబిల్లో ఒక కొటేషను, ఇంకో కొటేషను చెప్తాం. ఆ గురువు గారు అన్నారు, విశ్వాసములో వి తీసే మొదటి అక్షరం, విశ్వాసములో ము తీసే ఇటు చివరి అక్షరం, మధ్యలో ఏం మిగిలింది? శ్వాస. మనము శ్వాస లేకుండా ఏ విధముగా జీవించలేమో, భక్తిలో విశ్వాసము లేకుండా, దేవుని మీద విశ్వాసము లేకుండా మనము జీవించలేము. నీకు శ్వాస ఎంత అవసరమో జీవితానికి, భక్తుడికి కూడా విశ్వాసము అంత అవసరము. విశ్వాసము కూడా శ్వాస లాంటిదే. విశ్వాసము లేనివాడు దేవుని ప్రార్థించలేడు. విశ్వాసము లేనివాడు, నమ్మకము లేనివాడు దేవుని దగ్గర ఉండలేడు. విశ్వాసము లేనివాడు ఎలాంటి వాడు దేవుని దగ్గర ఉండగలడు?